రోషము కలిగిన దేవుడు చెప్పుచున్న మాట, మీ శత్రువులను ప్రేమించుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏమి చెబుతూ ఉన్నారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. మన దేవుడు ఎవరండి? గట్టి చెప్దామా అందరం కూడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పుచున్న మాట ఏమిటి అంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడు. ఏమి చేయమని ఆయన చెప్పినాక మనం చేయకుండా ఉంటామా? చెయ్యాలి. ఖచ్చితముగా మనము యేసు వారు ఏదైతే వాక్యములను బోధించారో ఆ వాక్యములను అనుసరించి జీవించే వారిగా, క్రైస్తవులుగా, క్రైస్తవ బిడ్డలుగా, దేవుణ్ణి ఎరిగిన వారిగా మనమైతే ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారో, ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూస్తారో వారి కొరకు ప్రార్థన చేయమని చెబుతూ ఉన్నాడండి. ఈ లోకములో క్రైస్తవులను ఎంతో మంది హింసిస్తున్నారు, ఎంతో మంది దూషిస్తున్నారు, ఎంతో మంది చంపేస్తూ ఉన్నారు. దేవుడు ఏమి చెబుతున్నారంటే, అలాంటి వారి కొరకే మీరు ప్రార్థన చేయండి అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకని అంటే, అలాంటి వాడు ఒకడు మారితే అలాగున శత్రువులుగా ఉన్న వారిని వాడే మారుస్తాడు. ఎందుకని అంటే, దేవుని వాక్కు అంత సత్యమైనది, అంత రోషము కలిగినదై ఉన్నదండి. హల్లెలూయా. రోషము కలిగిన దేవుడు చెప్పుచున్న మాట, మీ శత్రువులను ప్రేమించుడి. రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 నా బిడ్డలందరూ కూడా పరిశుద్ధులే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని చేత ఏర్పరచబడిన వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండి ఉన్నారు. వారికి ఏమి కలుగుతుందంటే, జాలిగల మనస్సు వారికి ఉంటుంది, దయాలత్వము వారికి ఉంటుంది, వినయము వారికి ఉంటుంది, సాత్వికము వారికి ఉంటుంది, దీర్ఘశాంతము ధరించుకుని వారిగా వారు ఉంటారు. ఒకడు సహించుకొనుచు ఒకరినొకడు క్షమించుడి. అది యేసు వారే చెబుతున్నారండి. క్షమాపణ ఎంత గొప్పదంటే, ఒకసారి మీరు ఎవరినైనా క్షమిస్తే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాపము మన ఎడల చేసిన, ద్రోహము మన ఎడల చేసిన, మనల్ని ఎలాగున హింసించిన, ఎలాగున దూషించిన, ఎలాగున చిత్రవద చేసినా కూడా క్రీస్తు మనలో ఉండినప్పుడు దయగల మనస్సు చేత, జాలిగల మనస్సు చేత, ప్రేమ చేత, ఆయన కృప చేత ఏమి చేస్తామంటే ప్రేమిస్తూనే ఉంటాము. హల్లెలూయా.